అనుపమమ్మ, దీపం రెడీ చేయనా? ఏమన్నా? దీపం ఎందుకు? అంటే అమ్మా, కళ్యాణికి హెల్త్ బాలేకపోయినా పాపం వెళ్ళింది కదా, అసలే నీరసంగా ఉంది. తన కోసం దేవుణ్ణి వేడుకుంటూ దేవుడి ముందు దీపం పెడతావనమ్మా. ఏంటే ఈ రోజు నీ కళ్యాణి మీద ప్రేమ పెరిగింది? అదేంటండి అలా అంటారు? కళ్యాణి చాలా మంచిదండి, నాకు చాలా ఇష్టం కూడా. దేవుడా, మా కళ్యాణికి ఏం కాకుండా చూడు. దిగు మెల్లగా. ఓకే కళ్యాణి? ఓకే ఆఫీసర్. అయ్యో, ఏమైంది ఆఫీసర్? వీల్ నట్స్ లూజ్ అయ్యి ఊడిపోయినట్టున్నాయి. మరిప్పుడు ఎలా వెళ్ళటం? అక్కడ పెళ్ళైపోతుందేమో ఆఫీసర్. ఒక్క నిమిషం కళ్యాణి, నువ్వేం టెన్షన్ పడుకో. సార్, శేఖర్ ఎక్కడున్నావు? సీతారాంపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సార్. అంటే మా వెనకే ఉన్నావు. ఇక్కడ మా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, నువ్వు త్వరగా రా. అలాగే సార్. ఓకే, 2 minutes లో మీ దగ్గర ఉంటాను. సరే. 2 minutes లో మన దగ్గర ఉంటాడు. కళ్యాణి, నీరసంగా ఉంది కదా? పర్వాలేదు ఆఫీసర్, ముందు మహాలక్ష్మి లైఫ్ సేవ్ చేయాలి. నువ్వేం కంగారు పడుకో. అదిగో వచ్చేసారు సార్. పద. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఏంటల్లుడు? మావయ్య, ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తున్నానని ఏమనుకోకండి. ఏ విషయం అల్లుడు? నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఒక జ్యోతిష్యుడి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నాను మావయ్య. అతను ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏమైంది అల్లుడు? ఇలా అనుకోకుండా పెళ్లి కుదిరిందని చెప్పాను. అయితే ఆయన ఒక విషయం చెప్పారు. ఏమని? నా మీద జనాల ఏడుపు ఎక్కువ ఉందంట మావయ్య. ఏ గుళ్ళోనో నా అనుకున్న 9 మధ్య పెళ్లి చేసుకో, కళ్యాణ మండపాలలో ఆర్భాటంగా వద్దు అని చెప్పారు. అలా ఆర్భాటంగా చేసుకుంటే నేను మహా ఎక్కువ రోజులు కలిసి ఉండమని చెప్పారు. వీడేం చెప్తా ఉంటాడో అర్థం అవడం లేదే. ఏంటల్లుడు నువ్వు అనేది? నాకు ఏం అర్థం కావడం లేదు మావయ్య. నువ్వేమో ఆర్భాటంగా పెళ్లి చేయాలి అనుకున్నావు. అలా చేస్తే నేను నా ప్రాణం మహా కలిసి ఉండమని ఆయన అంటున్నారు. ఏం చేద్దాం మావయ్య? ఆలోచించడానికి ఏముంది తమ్ముడు? పిల్లలు బాగుండడమే కదా మనకు కావాల్సింది. అంగులు ఆర్భాటాలు మనకేమన్నా కొత్త? మనవడో మనవరాలో సంవత్సరం తిరిగేకల్లా పుడతారు కదూ, అప్పుడు ఇంతకు 10 రెట్లు ఆర్భాటంగా చేద్దాంలే. ఏం చేద్దాం రాజమ్మ? నాకేం అర్థం కావడం లేదండి. మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.
ఇట్ట ఆలోచిస్తా ఉంటే పెళ్లి ముహూర్తం దాటిపోతాడులే తమ్ముడు. బావా ముహూర్తానికి ఇంకా ఒక అరగంట మాత్రమే టైం ఉంది, త్వరగా రండి, మండపానికి వెళ్ళాలి. విన్నావుగా తమ్ముడు? సరే, ఇక్కడే త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. పెళ్లి ఇక్కడే జరుగుతుందని మహాకు చెప్పు రాజమ్మ. రాజమ్మ, అమ్మాయిని పిలువగానే తీసుకురా. అలాగేనండి. పదరా. అమ్మయ్యా, గండం గట్టెక్కినట్టే కదా సిద్ధు? మహామెడలో తాలి కట్టే వరకు గండం పోయినట్టు కాదమ్మా. ఆ కళ్యాణి శౌర్యాలు ఇక్కడికొచ్చేలోపు మహాలక్ష్మి నా భార్య అయిపోయి ఉండాలి. అప్పుడే నేను సేఫ్. ఆఫీసర్, నాకు తెలిసి ఈ పార్టీకి మండపం దగ్గరికి వెళ్ళుంటారు. మనం కళ్యాణ మండపం దగ్గరికి వెళ్దాం. శేఖర్, ముందు రైట్ తీసుకో. ఓకే సార్. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద ఆనశీలం మేతవిశ్వేన సాదరం. ఓం గణపతయే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం విఘ్నరాజాయ నమః. భగవంతుడా, ఇంతకు ముందు నా కొడుక్కి కట్నం కింద వస్తాయనుకున్న కోటి నా చేతికి రాలేదు. ఈసారైనా సిద్ధుకి పెళ్లి జరిగి నా తమ్ముడు ఇస్తానన్న 2 కోట్లు, ఓడి పేరు మీద మహా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా చేతికి రావాలా. ఈలోగా శౌర్య వాళ్ళు రాకుండా చూడు స్వామి. అమ్మా, అబ్బాయిని తీసుకురండి అమ్మా. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాం కులాం. కొంచెం త్వరగా. అలాగే సార్. ఆఫీసర్, ఓం క్షీరోదన్ముత్ప్రదేశే సుష్మణి విలసన్ సైకతే మౌనానాం ఆలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి భైర్మౌ అమ్మా, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఏంటి మహా? ఏం లేదమ్మా.
మణినాసః ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమద్యం దదాతు. ఇంకెంతసేపు చదువుతావు పంతులు మంత్రాలు? త్వరగా తాళి కట్టించు, ముహూర్తం దాటిపోతాళ్లే. అమ్మా ఇంకా సగం మంత్రాలు కూడా కాలేదమ్మా. పెళ్లికి మంత్రాల కంటే మనసులు ముఖ్యం పంతులు. త్వరగా 3 మిళ్ళేయించు. అలాగేనమ్మా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వాలంకారయుక్తాం సతతం అభయదాం భక్తనందాం భవాని శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల ధర్మతాం సర్వసంపత్ప్రదాత్రీం. బాబు మంగళసూత్రం తీసుకోండి. ఓం మాంగళ్యధారణ ముహూర్త శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. హరి ఓం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మోత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలికలశుద్ధేమ పద్మాం వరాంగీం. ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా. ఏమైంది మహా? ఎందుకు ఆగమంటుండావు? కళ్యాణిక శౌర్య గారు వస్తామన్నారు. వాళ్ళు వచ్చేస్తారు. ఒక 5 minutes వెయిట్ చేద్దాం అత్తయ్య. అయ్యో, నీకు తెలుసో లేదోనమ్మా, రాత్రి కళ్యాణికి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్లో ఉండాది. రావడం కష్టం, పైగా ముహూర్తం అయిపోతుంది. అయినా శుభమా అని పెళ్లి జరుగుతా ఉంటే యాక్సిడెంట్లు చావుగోళలు మనకెందుకు చెప్పు? అలా అనకండి అత్తయ్య. నేనంటాం కాదమ్మా, కావాలంటే వీళ్ళందరిని అడుగు. అవునమ్మా మహా, శుభమా అని పెళ్లి జరుగుతుంది. ఇలాంటి చోటకి అలా జరిగిన వాళ్ళు రాకూడదు. రిసెప్షన్కి వస్తారులే మహా. అమ్మా మహా కానివమ్మా. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఆపండి ఆపండి ఆపండి, ఆపండి, ఆపండి. ధనంజయ్ గారు, ఈ పెళ్లి ఆపేయండి. ఈ పెళ్లి జరగకూడదు. ఏమైందమ్మా? ఎందుకు? ఎందుకంటే ఈ సిద్ధు ఒక వెధవ, ఒక వెధవ, ఒక వెధవ. దుర్మార్గుడు, దుర్మార్గుడు, మోసగాడు, రాక్షసుడు, రాక్షసుడు. ఏంటమ్మా నువ్వనేది? వీడి గురించి మీకేమీ తెలియదు అంకుల్. ఏ సిద్ధు, తప్పించుకోవాలని చూడొద్దు. నేను వీడి గురించి మీకు ఎక్కడ చెప్తాను అని నన్ను చంపాలని చూశాడు. వీడి గురించి చెప్పాలంటే చాలా ఉంది అంకుల్. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆఫీసర్, వీడిని అరెస్ట్ చేయండి. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్లాలన్నా భయపడాలి.
ఏయ్, దగ్గరికి ఎవరు రావద్దు. సిద్ధు సిద్ధు వదులు. శౌర్య బ్యాక్ బ్యాక్. ఏయ్ సిద్ధు, మర్యాదగా కత్తితే. ఒక్కడికి ఎవరైనా ముందుకేస్తే మహా పీక తెగిపోతుంది. బ్యాక్. అల్లుడు మహానేం చేయొద్దు ప్లీజ్ అల్లుడు వదిలే. మావయ్య బ్యాక్. వెనక్కి వెళ్ళండి. సిద్ధు, శౌర్య బ్యాక్ బ్యాక్. అడుగు ముందుకేస్తే చంపేస్తాను. వెనక్కి వెళ్ళండి. అత్తయ్య వెనక్కి వెళ్ళావు. రే సిద్ధు, ఎన్నిసార్లు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని తప్పించుకుంటావు? సిగ్గులేదా? ఏయ్ నోర్మోయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకో. మహా గొంతులో కత్తి దిగిపోతుంది. బావా, ఏంటి బావా ఇది? నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా? మహా, నువ్వు అమాయకురాలివి. వాణ్ణి గుడ్డిగా ప్రేమించావు. వాడు డబ్బుల్ని మాత్రమే ప్రేమిస్తాడు. వాడు ఎంత నీచుడో మాకు తెలుసు. అబ్బో, అసలు నేను ఇలా మారడానికి కారణం నువ్వే. నువ్వు రానంత వరకు నా లైఫ్ చాలా బాగుంది. నువ్వు వచ్చావు, నా లైఫ్ ని నాశనం చేసావు. అసలు రాత్రి నిన్ను చంపేసి ఉండాల్సింది. తప్పు చేశాను. రేయ్ సిద్ధు, ఇప్పటికే చాలా తప్పులు చేసావురా. మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకో. ముందు మహాలక్ష్మిని వదిలేసి మర్యాదగా లొంగిపో. సిద్ధు ఎప్పుడు తల వంచాడు. మావయ్య, మహాకి ఏం కాకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న గోల్డ్ డబ్బులు మొత్తం తీసుకునిరా. మహాను వదిలేసి వెళ్ళిపోతాను. తీసుకురా. ఇవ్వకండి సార్. ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. నాతో పెట్టుకోక శౌర్య. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా గన్స్ కింద పడేయండి, లేకపోతే చంపేస్తాను. ఏయ్ సిద్ధు, మర్యాదగా గన్స్ కింద పడేయండి. సిద్ధు వదిలే. పడేయండి. సిద్ధు, చంపేస్తాను. వద్దు సిద్ధు, వద్దు ప్లీజ్ వద్దు. ఆఫీసర్, సిద్ధు నా మాట గన్స్ విని కింద పడేయండి. ఆఫీసర్, సిద్ధు చాలా రాక్షసుడు. గన్స్ కింద పడేయండి ప్లీజ్. వాడు మహానేవిని చేసిన చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్. కానిస్టేబుల్స్ ప్లీజ్. డౌన్. మావయ్య, వెళ్ళి తీసుకురండి. తీసుకురండి. తెస్తాను అల్లుడు. మహానేం చేయకు. మావయ్య అక్కడ పెట్టు, కింద పెట్టు. శౌర్య, పుట్ ద గన్ డౌన్. ఆఫీసర్ వద్దు. గన్ డౌన్. వద్దు ప్లీజ్. గన్ డౌన్. అడుగు ముందుకేస్తే చంపేస్తాను. ఆ పద. కానిస్టేబుల్స్ జరగండి. మూవ్. పద. పద. ఆఫీసర్, ఆఫీసర్ వద్దు. అమ్మా, రా. మహా ఏ కళ్యాణి, అమ్మ కళ్యాణి. కానిస్టేబుల్ కళ్యాణి. వాడిని వదలొద్దు. అక్క, కళ్యాణి, కళ్యాణి. అక్క, అక్క.